Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about the remaining topic in Unit 1. That is, first topic is Gomberg-Bachmann synthesis. This synthesis is used for the preparation of biaryls. అంటే biaryl compounds ప్రిపరేషన్కి దీన్ని మనం వాడతాం. దీంట్లో మనం రాడికల్ మెకానిజం ఫాలో అవుతాం. డెఫినేషన్ చూడండి. కన్వర్షన్ ఆఫ్ డైజోనియం సాల్ట్స్ బై యూజింగ్ అరోమాటిక్ సాల్వెంట్స్. డైజోనియం సాల్ట్ అంటే ఏమన్నాం, బెంజిన్ మీద N2+Cl- డైజో కాంపౌండ్. సో దాన్ని డైజోనియం సాల్ట్స్ అనేవాళ్ళం. ల్యాబ్లో మనం ప్రిపేర్ చేస్తాం కూడా డైజో కాంపౌండ్ని. ఆ డైజోనియం సాల్ట్ని మనం అరోమాటిక్ సాల్వెంట్ లైక్ బెంజిన్ యూజ్ చేసి మనం దాన్ని తీసుకున్నప్పుడు బయారైల్స్ ఫామ్ అయితే దాన్ని గోంబర్గ్-బచ్మన్ సింథసిస్ అంటాం. సో ఈక్వేషన్ చూడండి. C6H5 N ట్రిపుల్ బాండ్ NOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బెంజిన్ బయారైల్ ఫామ్ అయింది, ప్లస్ H2O ప్లస్ N2. దీన్ని మనం మెకానిజం ఎలా జరుగుద్దో చూద్దాం. ఫస్ట్ స్టెప్ మెకానిజంలో ఫస్ట్ స్టెప్ చూడండి. N ట్రిపుల్ బాండ్ OH రాడికల్ రిమూవ్ అయింది. సో N ట్రిపుల్ బాండ్ N రాడికల్ ఉంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ N ట్రిపుల్ బాండ్ N రాడికల్ ఉన్న దాంట్లోంచి నేను N2 రిమూవ్ చేశాను. ఇదిగోండి N2 రిమూవ్ అయింది. సో అరైల్ రాడికల్ ఫామ్ అయింది. నెక్స్ట్ మనం తీసుకున్న సాల్వెంట్ ఏంటి, బెంజిన్. నేను ఇక్కడ బెంజిన్ తీసుకున్నాను. బెంజిన్లోంచి H రాడికల్ రిమూవ్ చేయండి. ఇది సాల్వెంట్. సో ఈ 2 రాడికల్స్ని నేను ఇప్పుడు కలుపుతున్నాను. సో 2 రాడికల్స్ని కంబైన్ అయితే ఏం ఫామ్ అయింది, బైఅరైల్ ఫామ్ అయింది. సో దిస్ రియాక్షన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ బైఅరైల్స్. సో OH రాడికల్, H రాడికల్, వాటర్ మాలిక్యూల్ కూడా ఫామ్ అయింది. సో గోంబర్గ్-బచ్మన్ సింథసిస్లో వన్స్ అగైన్ మళ్ళీ చూడండి. N ట్రిపుల్ బాండ్ OH నేను తీసుకున్నాను. దాంట్లోంచి OH రాడికల్, N రాడికల్, ఇదిగోండి N ట్రిపుల్ బాండ్ N రాడికల్ ప్లస్ OH రాడికల్. నెక్స్ట్ స్టెప్లో N2 రిమూవ్ చేశారు. ఇదిగోండి N2 రిమూవ్ అయింది, ప్లస్ అరైల్ రాడికల్. ఆ నెక్స్ట్ స్టెప్లో సాల్వెంట్ తీసుకున్నారు, బెంజిన్లోంచి H రాడికల్ రిమూవ్ చేశాను. సో అరైల్ రాడికల్ ఉంది. సో ఈ అరైల్ రాడికల్స్ రెండు కూడా నేను కంబైన్ చేస్తాను, దీన్ని. సో బైఅరైల్ ఫామ్ అయింది. సో రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, OH రాడికల్ అండ్ H రాడికల్ రెండు నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ది మెకానిజం. దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ విత్ N నైట్రసో అమైడ్స్ ఆల్సో. అంటే ఈ కాంపౌండ్లో ఫస్ట్ మనం డయాజో సాల్ట్ తీసుకున్నాం కదా, డయాజో సాల్ట్ కాకుండా N నైట్రసో అమైడ్ కూడా తీసుకోవచ్చు. AR-N ట్రిపుల్ బాండ్ NOCOCH3 ఎక్కడ డివైడ్ అవుతుంది, ఇక్కడ మనకి హోమోలిటిక్ ఫ్యూజన్ జరిగి AR-N2 రాడికల్ ప్లస్ CH3COO రాడికల్. ఇప్పుడు మనం తీసుకునే సాల్వెంట్ ఏంటి, బెంజిన్లోని H రాడికల్ దీనికి ఇచ్చేయండి. అదేమవుతుంది, అప్పుడు ఎస్టిక్ యాసిడ్ అవుతుంది. ఇదిగోండి ఎస్టిక్ యాసిడ్. ఇంకా రిమైనింగ్ C6H5 రాడికల్ ఉంది కదా బెంజిన్లో, అది మనకు ఆల్రెడీ AR-N2 రాడికల్ ఉంది. N2 తీసేయండి, అందులోంచి AR రాడికల్ మిగులుతుంది. దాన్ని మనం బైఅరైల్ కింద ఫామ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూడండి. N నైట్రసో అమైడ్స్ కూడా తీసుకోవచ్చు ఇందులో మనం. సో AR-N ట్రిపుల్ బాండ్ OCOCH3 ఇది మన రియాక్టెంట్. సో ఇక్కడ నేను బ్రేక్ చేశాను, N రాడికల్, O రాడికల్. సో AR-N2 రాడికల్ ఎలా డివైడ్ అవుద్ది, AR రాడికల్ ప్లస్ N2. సో AR రాడికల్ ప్లస్ N2. సో CH3COO రాడికల్కి బెంజిన్ ఉంది కదా, బెంజిన్లోంచి ఒక H రాడికల్ తీసేయండి, ఎస్టిక్ యాసిడ్ అవుతుంది. రిమైనింగ్ C6H5 రాడికల్. సో ఆల్రెడీ మనకు ఒక AR రాడికల్ ఉంది, రెండు కంబైన్ చేస్తే బైఅరైల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ కాంపౌండ్ N నైట్రసో అమైడ్స్ కూడా తీసుకోవచ్చు అన్నాం కదా, ఇది ఇంకో కాంపౌండ్. దీంట్లోంచి బెంజిన్ యాడ్ చేస్తాం. సో బెంజిన్లోంచి H రాడికల్ తీసేయండి. సో ఈ H రాడికల్ ఈ కాంపౌండ్ తోటి కంబైన్ అవుతుంది, దీంతో యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, C6H5 రాడికల్ ఈ కాంపౌండ్ యాడ్ అవుతుంది. ఇదిగోండి C6H5 రాడికల్ ఈ పక్కన యాడ్ అయింది, ఇది NO2. సో 3 నైట్రో బైఫినైల్ ఫామ్ అయింది, 50 to 60% ఈల్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రియాక్షన్ సాల్వెంట్ రియాక్షన్ మెకానిజంలో ఫాలో అవుతుంది.
రాడికల్ మెకానిజం అంటే బెంజీన్ ఎప్పుడు కూడా హెచ్ రాడికల్ రిమూవ్ అయ్యి C6H5 రాడికల్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ N2 రిమూవ్ అయిపోతుంది. ఈ కాంపౌండ్ మొత్తం మనకి హెచ్ రాడికల్ తీసుకుని రిమూవ్ అవుతుంది. జస్ట్ ఈ కాంపౌండ్ నేను బెంజీన్లో ఉన్న C6H5 రాడికల్ తోటి కంబైన్ చేశాను. ఇదిగోండి ఈ సైడ్ ఈ కాంపౌండ్ వేసాను, ఇక్కడ బెంజీన్ రాడికల్. సో 3-nitro-biphenyl ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కప్లింగ్ ఆఫ్ ఆల్కైన్స్. కప్లింగ్ ఆఫ్ ఆల్కైన్స్లో మనం గ్లాషర్ ఎగ్లింటన్ చూస్తాం. గ్లాషర్ రియాక్షన్ కన్వర్షన్ ఆఫ్ ఎస్టిలిన్స్ ఇంటూ డైమర్స్ బై యూజింగ్ cuprous halides లైక్ CuCl ఆర్ CuBr. అంటే ఇక్కడ మనం ఎస్టిలిన్స్ ఉంటాయి కదా C++C, వాటిని కంబైన్ చేస్తాం డైమర్స్కి కింద మార్చుతాం. ఏం యూజ్ చేసి cuprous halides CuCl కానీ CuBr కానీ యూజ్ చేస్తాం. దాంతోపాటు మనం సాల్వెంట్స్ కూడా ఇక్కడ మారుస్తాం. సాల్వెంట్స్ బట్టి నేమ్ ఆఫ్ ది రియాక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ ఆల్కహాల్ యూజ్ చేస్తే గ్లాషర్ అంటాం. అదే TMEDA యూజ్ చేస్తే హే కప్లింగ్ అంటాం. ఆ రియాక్షన్ యొక్క సాల్వెంట్స్ బట్టి నేను దాని యొక్క నేమ్ చేంజ్ చేస్తాను. లెట్ us see the reaction. So 2RC triple bond CH in presence of CuCl, అమోనియం హైడ్రాక్సైడ్, ఎథనాల్. జస్ట్ ఇక్కడ హెచ్ రాడికల్ రిమూవ్ అయింది, అబ్జర్వ్ చేయండి. 2 మోల్స్లోంచి హెచ్ రాడికల్స్ రిమూవ్ అయ్యి కంబైన్ అయినాయి. సో RC ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ CR. ఇది మన రియాక్షన్. సో డైమర్ ఫామ్ అయింది. ఒక కాంపౌండ్ 2 times యాడ్ చేసినట్టు అయింది, హెచ్ ఒకటే రిమూవ్ అయింది. మెకానిజం. సో ఫస్ట్ నేను ఎస్టిలిన్ తీసుకున్నాను. ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ని ఎస్టిలిన్ అంటాం కదా. CuCl. సో హెచ్ రాడికల్ రిమూవ్ అయ్యి Cu1 యాడ్ అయింది ఇక్కడ. ఇదిగోండి HCl రిమూవ్ అయ్యి Cu1 కాపర్ ఆక్సిడేషన్ స్టేట్. నెక్స్ట్ మళ్ళీ ఆక్సిడైజ్ అయ్యి Cu2 అవుతుంది. ఫైనల్గా నేను Cu2ని రిమూవ్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏముంటుంది RC ట్రిపుల్ బాండ్ C రాడికల్, దాన్ని 2 times నేను యాడ్ చేశాను. నథింగ్ బట్ డైమరైజేషన్. సో ఇది మన కాంపౌండ్ డైమర్స్ ఫామ్ అయింది. సో గ్లాషర్ రియాక్షన్లో జస్ట్ మనం CuClని యూజ్ చేసి హెచ్ రాడికల్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా మనం డైమర్ ఫామ్ చేస్తున్నాము. అనదర్ రియాక్షన్ అగైన్ సేమ్ ఇందాక చూసిన మెకానిజమే మళ్ళీ వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ TMEDA టెట్రామెథైల్ ఇథిలిన్ డైయమిన్ రియేజెంట్ ఈజ్ యూజ్డ్, దెన్ ద రియాక్షన్ ఇస్ కాల్డ్ హే కప్లింగ్. ఇక్కడ మనం అమోనియం హైడ్రాక్సైడ్ CuCl ఎథనాల్ యూజ్ చేసాం కదా, దాని బదులు ఇక్కడ టెట్రామెథైల్ ఇథిలిన్ డైయమిన్ యూజ్ చేస్తే ఆ రియాక్షన్ని హే కప్లింగ్ అంటాం. మెకానిజం అంతా సేమ్. TMEDA యూజ్ చేస్తాం అక్కడ. ఇదిగోండి రియాక్షన్ TMEDA ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఆర్ ఎథనాల్. CuCl బదులు యూజ్ చేస్తాం TMEDA. రియాక్షన్ అయితే సేమ్. ఇక్కడ హెచ్ రిమూవ్ అవుతుంది, 2 moles రాడికల్స్ యాడ్ చేసాం. ఇక్కడ కూడా అంతే. TMEDA ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఎథనాల్ C6H5 యాడ్ అయింది. ఇక్కడ హెచ్ రాడికల్ రిమూవ్ అయింది, 2 times ఆ C రాడికల్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. హెచ్ రాడికల్ రిమూవ్ అవుతుంది, 2 times ఈ కాంపౌండ్ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది CH3 సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ CH3 ఇది. సో ఈ రియాక్షన్ మనం హే కప్లింగ్ అని కూడా అంటాం. అంటే CuCl బదులు TMEDA యూజ్ చేస్తే. నెక్స్ట్ ఎగ్లింటన్ అనేది నెక్స్ట్ రియాక్షన్. దిస్ ఈస్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ cyclic alkanes and it is also used for the preparation of antibiotics used for fungal diseases. ఇక్కడ రియాక్షన్ సేమ్ అలాగే ఉంటుంది, కానీ రియేజెంట్ మార్చుతాం. గ్లాషర్ రియాక్షన్లానే ఉంది చూడండి, కానీ ఇక్కడ నేను రియేజెంట్స్ మార్చాను. CuOAC ట్వైస్ పిరిడిన్ తీసుకున్నాను. అక్కడ మనం CuCl అమోనియం హైడ్రాక్సైడ్ ఎథనాల్ తీసుకున్నాం. ఇక్కడ CuOAC ట్వైస్ పిరిడిన్ తీసుకుంటాం. RC ట్రిపుల్ బాండ్ CH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్. సో ఫస్ట్ ఇది RC ట్రిపుల్ బాండ్ C మైనస్ H ప్లస్. సో NH ప్లస్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ RC ట్రిపుల్ బాండ్ C మైనస్ CuOAC ట్వైస్. ఇక్కడ CuOAC యాడ్ అవుతుంది, CuOAC. నెక్స్ట్ CuOAC రిమూవ్ అవుతుంది, కప్లింగ్ జరిగి మనం 2 moles యాడ్ అవుతున్నాయి.
సో పిరిడిన్ ఇక్కడ మనకి కాంపౌండ్ H+C పిరిడిన్లోకి యాడ్ అవుతుంది. దానికి Cu క్యూప్రస్ ఎస్టేట్ యాడ్ చేశాను నేను. CuOAC యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో కప్లింగ్ జరిగింది. జస్ట్ మనం ఎస్టిలిన్ 2 times కప్లింగ్ చేసాం. C6H5 C triple bond CH CuOAC twice in presence of pyridine. జస్ట్ మనం C6H5 C triple bond C triple bond C 2 times యాడ్ చేసాం అంతే. నెక్స్ట్ స్టెప్ సేమ్ ఇదే కాంపౌండ్ మనం అగైన్ 2 times చేస్తే ఇలా సైక్లిక్ పాలీయిన్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఎనులిన్స్ అంటాం లేదా పాలీయిన్స్. ఒక కాంపౌండ్ ఒకసారి యాడ్ చేసాం, దీన్నే మళ్ళీ 2 times చేసామనుకోండి, ఇది 2 times యాడ్ అవుతుంది. సో ఒక సైక్లిక్ పాలీయిన్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఎనులిన్ అంటాం. ఫస్ట్ సెమిస్టర్లో వస్తుంది. సో ఇక్కడ తీసుకున్న కాంపౌండ్ ఏంటంటే CuOAC twice in presence of pyridine. జస్ట్ ఈ చివర ఉన్న H రాడికల్ రిమూవ్ అయ్యి ఇదే కాంపౌండ్ 2 times యాడ్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ రియాక్షన్ నేను చేస్తే మళ్ళీ ఇది ఇంకో 2 సార్లు యాడ్ అవుతుంది. సో 2 సార్లు యాడ్ అయింది కాబట్టి పైన ఒకటి కింద ఒకటి వేసాను. దాన్నే నేను పాలీయిన్ అన్నాను, లేదా వీ కెన్ ప్రిపేర్ ఎనులిన్స్ అని కూడా అన్నాం. దిస్ ఈస్ ది ఎగ్లింటన్ రియాక్షన్. అగైన్ RC triple bond CH plus Br C triple bond Cr dash కాపర్ కప్లింగ్ ఇలా కూడా తీసుకోవచ్చు. బ్రోమిన్ ఉన్న కాంపౌండ్ HBr రిమూవ్ అయింది జస్ట్ అంతే. సో ఆక్సిడేటివ్ కప్లింగ్ ఆఫ్ టెర్మినల్ ఆల్కేన్స్ ఆల్సో ఫాలోస్ ది సిన్థసిస్ ఆఫ్ symmetrical or cyclic bis acetylene in presence of copper salts and pyridine is called Eglinton reaction. సో ఇలా జరిగినా కూడా దీన్ని కూడా మనం ఎగ్లింటన్ అనొచ్చు. అంటే ఆక్సిడేటివ్ కప్లింగ్ ఆఫ్ టెర్మినల్ ఆల్కేన్స్ follows the synthesis of symmetric or cyclic bis acetylenes in presence of copper salts and pyridine. ఇది కూడా వన్ ఆఫ్ ది డెఫినేషన్. దీన్ని కూడా మనం ఎగ్లింటన్ రియాక్షన్ అని అనొచ్చు. థ్యాంక్ యూ.